ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ నాయకుడైన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి సంబంధించిన పూర్తి సమాచారం. రాజకీయ ప్రస్థానం మరియు ప్రస్తుత పదవి ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సభ్యులు, ఎమ్మెల్యే. నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం. రాజకీయ పార్టీ జనసేన పార్టీ. ప్రభుత్వ విప్ 2024 నవంబర్ 12న కూటమి ప్రభుత్వం ఆయనను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విప్గా నియమించింది. 2024 ఎన్నికల విజయం. 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ కి చెందిన మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణపై ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించి, తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. వ్యక్తిగత వివరాలు మరియు నేపథ్యం. తండ్రి పేరు సత్యనారాయణ బొలిశెట్టి. వయస్సు 62 సంవత్సరాలు. 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం. విద్యార్హత ఇంటర్మీడియట్. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులోని డి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి 1976లో పూర్తి చేశారు. వృత్తి వ్యాపారం మరియు వ్యవసాయం. గత పదవులు. ఆయన గతంలో 2014 నుండి 2018 వరకు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలు మరియు వార్తల్లో విశేషాలు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ తన నియోజకవర్గంలో చురుగ్గా ఉంటూ పలు సేవా కార్యక్రమాల ద్వారా వార్తల్లో నిలిచారు. మలేషియా బాధితురాలికి విముక్తి, ఉపాధి కోసం మలేషియా వెళ్లి అక్కడ 18 ఏళ్లుగా చిక్కుకుపోయి నరకయాతన అనుభవించిన తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన ఒక మహిళను మలేషియాలోని ఎన్ఆర్ఐ జనసైనికుల సహాయంతో సురక్షితంగా సొంతూరు చేర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అనాథ బాలికకు అండగా, ఒక ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలిక బాగోగుల కోసం తన ఎమ్మెల్యే జీతాన్ని విరాళంగా ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. అభివృద్ధి పనులు. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ కళాశాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం వంటి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు.